జగన్మోహన్ రెడ్డి అన్ని బాగానే చేశాడండి. రోడ్డు మీద చెట్లు కొట్టించాడు, జనాలను జైల్లో పెట్టించాడు. ఆయన మహామేధావి. ఆయన తిరుపతి కూడా అమ్ముకున్నాడు. అమ్మో అట్టటాళ్ళు మన ప్రపంచంలో ఉండరండి. ఇంకా ఉండా కూడా మళ్ళీ పుట్టినా సావరు. ఎంత ఆక్రమించుకున్నారు వాళ్ళు. ఎంత మంది తింటావు, ఎంత మంది జైల్లో పెడతావు. పోలీసు వాళ్ళని కొట్లెప్పి కొడతాడా? అది తగ్గ మాట అనేది. నిన్ను కొడితే మనం అధికారం ఇస్తే నీకు అధికారం వచ్చింది, లేకపోతే నువ్వెంతో మేము అంతే. మేము వైసీపీ వాళ్ళమే, తెలుగుదేశం ఇవాళ వచ్చామని కాదు. పరిపాలన ఎవడైనా సక్ర చేయాలి. నువ్వు చెల్లెల మీద కేజీ పెడితేవి, అమ్మ మీద కేజీ పెడితే, నానా ఇబ్బందులు పెడితే ఇంకా వచ్చి మళ్ళీ వస్తాను మళ్ళీ దేనికి సావన. ఎర్రచందనం ఆక్రమించుకుంటే, ఇసుక ఆక్రమించుకుంటే ఎవరు నిలిపెట్టాను నల్లమట్టి. మా హయాంలో ఒక దోపిడీ జరగలేదు అంటున్నాడు. మరి నీ హయాంలో ఏమీ జరగల. మొత్తం ఎత్తటమే లారీలకి, సిప్పుల మీద బాటం. బయట దేశం మన అన్ని సిప్పుల మీద బాటమే. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నాడు. పాదయాత్ర దేనికి చేస్తా నువ్వు? పాదయాత్ర రమ్మను. అరే మొన్న అధికారం ఉన్నప్పుడు చుట్టూ పట్టలు కట్టుకొని పోతుంటే ఎక్కడ చెట్లు అక్కడ కొట్టేది. చెట్టు పెంచాలంటే ఎంత అవుతుంది? ఇలా అంత చెట్లకు కాల్ష్యం అయిపోతుందా? చెట్లు ఎందుకు కొట్టించా? నువ్వు సీఎం అయినాడు చెట్లు కొట్టిస్తా. నువ్వు మానవత్వం ఉందా నీకు? చెట్లు కొడతాం, జనాన్ని ముందర తాళటం, ముందర రౌడీలు పెడతాం, వెనకాల పిజ్జనాన్ని పెడతాం, ఎంతమందిని కొట్టిస్తా. నువ్వేమైనా ఉంటావా శాశ్వతంగా? నీకు ఇద్దరు ఆడపిల్లలు, నిన్ను మోసేవాళ్ళు లేరు, ఏడ్చేవాళ్ళు లేరు. లెటిన్ లో నీ బొమ్మ, ట్యాంక్ మ్యాన్ నీ బొమ్మ. ఎక్కడ చెట్టు రంగు, వాడు మొఖానికి రంగు. ఎన్ని డబ్బులు నాశనం చేశా.